ఇంకొక చాలా తమాషా తర్వాత టాపిక్ ఉంది. సార్ మండలంలో చెప్పులు వాచి బీపీ భూపందేరంపై యుద్ధం లోకేష్ వర్సెస్ బొత్స. మండలేమో నిన్న శాసనసభ అయింది, శాసనసభ జరుగుతుంది ఈరోజు కూడా. అమరావతి గురించి మాట్లాడారు సీనియర్లు, విష్ణుకుమార్ రాజు మాట్లాడారు, ఆయన అది వెంకట్రావు విద్య, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కదా, ఆయన కూడా మాట్లాడారు. ఇవంతా అయింది. కానీ కౌన్సిల్ కదా ఇప్పుడు ఎప్పుడైతే 11x11 వాళ్ళు వెళ్ళిపోయారో ఇంక కౌన్సిల్ ఫోకస్ మళ్ళీ దాదాపు ఈరోజు చెప్పులు అంటే బాటా కంపెనీ వ్యవహారం, డేటా కాస్త బాటా అయిపోయింది. ఇప్పుడు డేటా కంపెనీకి మేము భూమి ఇస్తాము, డేటా సెంటర్లు తీసుకొస్తాము, అది ఇది, దీని అంతటికి మేము 99 పైసలకు భూమి ఇస్తామని అన్నారు లోకేష్. ఇది ఒక చర్చ. 99 ఇది వరకు వెనకడికి బాటా కంపెనీ చెప్పుల ధర అంతే కదా, 999 అనేది. ఎందుకు అంటే ₹1 పడితే పన్ను వేరే వస్తుంది, ఆదాయం వేరే వస్తుంది అని చిన్న ట్యాక్స్ ట్రిక్ అది. సో ఇప్పుడు బాటా లాగా తయారైంది ఇది విశాఖపట్నం. ఈ 99 పైసలు ఆ 99 దగ్గర ఆగిపోతుంది. మీరు ఎలా ఇస్తారు? ఇంకా రెండవది వాచి బీపీ, ఈ బీపీ కూడా దీనికి సంబంధించింది. ఇవన్నీ అడిగారు ఆయన. ఒక మాధవరావు అనే ఒక సభ్యుడు అడిగారు, వరుదు కళ్యాణ్ అడిగారు, తర్వాత పెద్ద బొత్స కూడా దాంట్లోకి దిగారు. బొత్స తర్వాత అచ్చెన్నాయుడు మధ్యలో వచ్చింది వాచి, దాని గురించి మనం తర్వాత. ఈ చెప్పులు బాటాలాగా ఇది తయారైంది అన్నప్పుడు మీరు అంత భారీగా భూములు ఎందుకు ఇస్తున్నారు 99 పైసలకు అన్న తీవ్రమైన ప్రశ్న తీసుకొచ్చారు వాళ్ళు. మేము ఇవ్వలేదు, నేను 5 కంపెనీలకే ఇచ్చాము, ఉర్సా కంపెనీకి నేను ఇవ్వలేదు, కావాలంటే మీరు నిరూపించండి, అది ఇది లోకేష్ చాలా ఆగ్రహంగా ఆయన సవాళ్ళు చేశాడు. అయితే సత్వా కంపెనీకి ఎందుకు ఇచ్చారు? సత్వా అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ. 150 కోట్లు పెట్టి హైదరాబాద్లో వాళ్ళు కొంటుంటే, హైదరాబాద్లో 150 కోట్లు పెట్టి కొనే కంపెనీకి విశాఖపట్నంలో మీరు 99 పైసలు కంటే రూపాయి కంటే ఎందుకు ఇస్తున్నారు? సో ఇది ఒక భూపందేరం చేస్తున్నారు అనే మాట చాలా తీవ్రంగా అక్కడ వచ్చింది. ఖచ్చితంగా మీకు గుర్తు చేసుకుంటే గీతం యూనివర్సిటీకి ఇచ్చిన 5,000 కోట్ల రూపాయల అది వచ్చింది, ఇప్పుడు ఈ సత్వాది వచ్చింది. ఆ తర్వాత రిషికొండ దగ్గర భూమి కేటాయింపు కూడా ఒక 200 ఎకరాలు టీసీఎస్కు ఎందుకు ఇవ్వాలి? వీళ్ళందరికీ వీళ్ళు కొంటున్నారు, ఇతర చోట్ల చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ ఇవ్వాలి అంటే లోకేష్ దాని మీద కొంచెం తీవ్రంగానే గట్టిగానే చెప్పడానికి కొంచెం డిఫెన్స్, మొత్తం మీద డిఫెన్స్. ఎందుకంటే ఇతర ప్రతిపక్షాలు, కమ్యూనిస్టులు, రాఘవులు లాంటి వాళ్ళందరూ కూడా దాడి చేశారు. మీకు రైతుల దగ్గరేమో 1000 ఎకరాలు సేకరించి మీరు కార్పొరేట్ కంపెనీలకు 99 పైసలకు ఇస్తాము, ఇవన్నీ మీరు చెప్తే ఎట్లా కుదురుతుంది, ఎలా ఇస్తారు అనే సీరియస్ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. గూగుల్ సంగతి కూడా మనం తర్వాత మాట్లాడవచ్చు. కానీ లూలుకు భూమి విజయవాడలో ఇవ్వడం కూడా ఇలాగే చర్చనీయాంశమైంది. అనకాపల్లి దగ్గర చాలా మందికి భూములు ఇవ్వటం. సో ఈ కార్పొరేట్ కంపెనీలకు లేదా గీతం లాంటి వాటికి మీరు 99 పైసలకు భూమి ఇవ్వడము, మీరే అనేక సార్లు డెవలప్ చేసి కూడా ఇవ్వడం, ఇదంతా అంటే లోకేష్ ఇచ్చిన వివరణ ఒకటే, పెద్ద కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయనేది ఇస్తున్నాము. రెండో విషయం ఏమో గత ప్రభుత్వంలో అసలు ఏం కంపెనీలే రాలేదు, వాటన్నిటిని చేయాలి కాబట్టి చేశాము. మూడోది నేను 5 కంపెనీలకే చెప్పాను, ఇదొక చిన్న సవరణే. ఎందుకంటే ఫార్చ్యూన్ కంపెనీస్లో ఏదొచ్చినా 99 పైసలకు ఇస్తామన్నది ఆ రోజు ఆయన చేసిన ప్రకటన. ఒక 5 కంపెనీలకు అయితే ఇస్తానని 5 కంపెనీల పేర్లు చెప్పాను. నేను ఉర్సా కంపెనీకి అయితే ఇవ్వలేదు, చౌకగానే ఇచ్చారు. ఉర్సా కంపెనీకి చౌకగానే ఇచ్చారు. అది కూడా రభస అయిన తర్వాత, రభస కాకుండా ఏం జరిగేదో మనకు తెలీదు. సో విశాఖపట్నంలో ఖచ్చితంగా ఇది మాట్లాడతారా, భూకంపం కొంచెం వచ్చింది ఖచ్చితంగా. అది జనసేన కార్పొరేటర్లు ఈ సమస్యలు ఏమనెత్తారు, విష్ణుకుమార్ రాజు లాంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఏమనెత్తారు, విశ్వ హిందూ పరిషత్ లాంటివి వాళ్ళ ఆధ్యాత్మిక కోణంలో వాళ్ళు తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా ఈ భూకంపం ప్రతిధ్వనులు ఈరోజు శాసన మండలిలో వచ్చాయి. వాటిని బొత్స కూడా 2 సార్లు మధ్యలో లేచి ఆయన గట్టిగా ఇవి అడిగినప్పుడు ఇంకా దాదాపు మీరు కూర్చోండి అన్న స్థాయిలో, లేకపోతే టెక్నికల్ అంశాల మీద ఈ మధ్యలో అచ్చెన్నాయుడు కూడా జోక్యం చేసుకొని కొంచెం ఆయన ఏదో పెన్షన్ల సమస్య కూడా కలిసింది. ఇంకా నీ మొహం చూడన్న అన్న పద్ధతిలో నడిచింది ఆ చర్చ. అచ్చెన్నాయుడు ఏమంటారు అంటే, మేము చాలా సమయం ప్రకారం ఇవన్నీ చేస్తున్నాము, మీరు సరిగ్గా పాటించట్లేదు, మీ వాచి పాతబడిపోయింది, మీ వాచి మార్చుకోండి, నాకు చెప్పడం కాదు, నేను మీకు చెప్పడం లేదు, నేను చైర్కు చెప్తున్నాను,
మీ మొహం నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, నేనే మీ మొహం చూడట్లేదు. అంటే మొత్తానికి ఇప్పుడు మండలి అనేది యుద్ధభూమిలాగా ఉంది. ఏపీ రాజకీయాల యుద్ధభూమి. అసెంబ్లీలో ఒకరే కదా, ఒకరి మీద ఒకరు ఏం యుద్ధం చేసుకుంటారు, వీళ్ళు ఏం చేసుకోలేరు. రెండవది విశాఖలో విచ్చలవిడిగా కాకపోతే భూములు కట్టబెడుతున్నారు అన్నది మటుకు ఒక తీవ్రమైన సమస్యగా వచ్చింది. మొన్న కూడా గీతం భూముల మీద కార్పొరేషన్లో కూడా అది సమస్య, వాళ్ళందరూ ధర్నా కూడా చేశారు. అయినా దాన్ని అసలు చర్చే లేకుండా ఆమోదించేసామన్నారు. మరి ఇది ఎక్కడికి దారితీస్తుందో. విశాఖపట్నం భూములు కూడా తీసుకొని ట్రేడ్ సెంటర్, ఉక్కు ఫ్యాక్టరీ భూములు, విశాఖ ఉక్కు భూములు ట్రేడ్ సెంటర్ అనే దానికి కేటాయిస్తున్నారు అనేది కూడా. లోకేష్ ఈరోజు ఒక మాట కూడా వాడాడు, విశాఖను ఐటీ క్యాపిటల్గా మేము చేయాలనుకుంటున్నాము. ఐటీ క్యాపిటల్గా చేయడం కోసం, ఆ ఎన్విరాన్మెంటల్ ఇది రావడం కోసం నేను ఇవన్నీ కూడా ఇస్తున్నానని. బట్ ఖచ్చితంగా కొంత డిఫెన్స్లో పట్టడం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఆ మాధవరావు ఆయన 1-2 సార్లు ఆ ఎమ్మెల్సీ విషయాలు అడుగుతుంటే ఆయనకు బీపీ వచ్చినట్టుగా ఉంది, బీపీ మాత్రలు ఏమని ఇవ్వండి అని లోకేష్ కానీ లోకేష్ కూడా నిజానికి కొంచెం ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే కొంచెం టెన్స్గా, కొంచెం ఫైటింగ్ మూడ్లోనే ఉన్నట్టు కనిపించింది. అచ్చెన్నాయుడు కొంచెం సహకారాలు అందించినప్పటికీ కూడా ఈ విషయంలో పెద్ద వివరణ లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే పెద్ద కంపెనీలకు, హైదరాబాద్లో 100 కోట్లు పెట్టి భూములు కొంటున్న కంపెనీలకు విశాఖలో 99 పైసలకు ఎందుకు ఇవ్వాలి? అది బాటా రెఫరెన్స్. సార్ సిట్ చెప్పిన పేర్లు ఇవే. వాట్ నెక్స్ట్? నో గూగుల్, దీనికి కంటిన్యూషన్ గూగుల్. యా సార్, నో గూగుల్ అదానియే ఖాయం. నేనే ఫస్ట్ చెప్పాను, ఉద్యోగులపై గూగుల్ బాంబు. మీకు తెలుసు కదా, మనం ఈ గూగుల్లో ఈ విషయం మనం మాట్లాడుతూ వచ్చాము. గూగుల్లో వస్తే ఇంకా ఎందుకు చేయకూడదు, అసలు గూగుల్ వస్తే అంతకంటే కావాల్సింది గూగుల్ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్. ఆ రోజు మనం చర్చించిన సమయానికి అదాని అన్న పేరే లేదు. గూగుల్ వెనక అదాని అని మీరు హెడ్డింగ్స్ థమ్స్ కూడా పెట్టారు. ఇదంతా